నమస్తే అండి. ఈరోజు స్వామివారికి అమ్మవారికి మల్లెపూల మాలతో పూజ చేసుకున్నానండి. అమ్మవారి పూజ ప్రారంభించే ముందు గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఎలా ప్రారంభిస్తామో మన నుదుటిని పెట్టుకునే బొట్టు కోసం ఈరోజు రెండు మాటలండి. బొట్టు అనేది మనం సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నాం అనడానికి నిదర్శనం అండి. అలాగే మనకు భగవంతుని మీద భక్తి నమ్మకం ఉన్నాయనడానికి కూడా నిదర్శనం అండి. ముఖ్యంగా ఆడవారు కానీ మగవారు కానీ ఆలయానికి వెళ్ళేటప్పుడు బొట్టు లేకుండా వెళ్ళకూడదండి. రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేసేది బొట్టు అండి. మన పెద్దవారు చెప్పేవారు, హిందూ స్త్రీ ఎప్పుడూ భర్తకు బొట్టు లేకుండా కనిపించకూడదని. అది చాలా వరకు నిజమండి. పొద్దున్నే చిరునవ్వుతో ముఖాను బొట్టుతో భర్తకు ఎదురొస్తే ఆ భర్త చేసే పనులకు అన్నిటి అతనికి విజయం చేకూరుతుందనేది మన పెద్దల మాట అండి. నా మాటలు మీకు నచ్చితే, నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభం. నమస్తే.